కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పోసుకుంటోందా? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో ఒక్క హిట్ లేని టాలీవుడ్ 4 నెలల పాటు వెంటిలేషన్ మీద ఉంది. జూన్ నుంచి నెలకొక హిట్తో ఊపిరి పీల్చుకుంటోంది. ఈ నెలలో బాక్సాఫీస్కు లాభాలు తీసుకొచ్చిన సినిమా ఏంటి? వాచ్ దిస్. 2026 ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కాస్త బెటర్ గా ఉన్నా రెగ్యులర్ గా వచ్చే 10% సక్సెస్ కు ఇంకా టాలీవుడ్ చేరుకోలేదు. జులైలో క్రేజీ మూవీస్ ఒక్కటి రాలేదు. పెద్ద హీరోలు ఎవ్వరూ కనిపించలేదు. థియేటర్స్ కావాల్సినన్ని దొరికినా చాలా సినిమాలు ఆడియన్స్ ను తీసుకురాలేకపోయాయి. నాగబంధం భారీ యాక్షన్ VFX మూవీగా రూపొందింది. టీజర్, ట్రైలర్లు, గ్రాఫిక్ వర్క్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూడాలన్న ఆసక్తిపై నాగబంధం కథ నీళ్లు చల్లింది. అసలు కథే లేకుండా VFX ని నమ్ముకుని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ గా నాగబంధం నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 28 కోట్లకు అమ్ముడైతే 10 కోట్లు మాత్రమే వచ్చింది. సత్యదేవ్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించిన సినిమా రావ్ బహదూర్. మరో బాహుబలి అవుతుందని హీరో ఎంతో నమ్మకంతో ఉంటే కథ అడ్డం తిరిగింది. దర్శకుడు వెంకటేష్ మహా కథను సాగదీయడంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అయి రిజెక్ట్ చేశారు. సినిమాను 8.50 కోట్ల రూపాయలకు అమ్మితే 6.5 వచ్చింది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వారసుడు తెరపైకొచ్చాడు. ఘట్టమనేని రమేష్ కొడుకు జయకృష్ణ శ్రీనివాస్ మంగాపురంతో హీరోగా పరిచయం అయ్యాడు. దర్శకుడు అజయ్ భూపతి రొటీన్ లవ్ స్టోరీగా తీయడం సినిమాకు మైనస్ అయింది. జులై నెలలో వచ్చిన చెన్నై లవ్ స్టోరీ డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకొచ్చింది. బేబీ ఫేమ్ సాయి రాజేష్ అందించిన కథలో ఫీల్ ను చెడగొట్టకుండా రవి డైరెక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ కాస్త బోర్ కొట్టినా హీరోయిన్ గౌరీప్రియ తన పర్ఫార్మెన్స్ తో కవర్ చేసేసింది. సినిమాను 13 కోట్లకు అమ్మితే వారం రోజుల్లో 21 కోట్ల రూపాయలు వచ్చింది. లాంగ్ రన్ లో 30 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ హాఫ్ లో క్రమంగా కోలుకుంటున్న తెలుగు సినిమా ఆగస్టుపై చాలా ఆశలు పెట్టుకుంది. వారానికో క్రేజీ మూవీ థియేటర్స్ లోకి రావడంతో ఈ నెలలో అయినా మరి ఒకటి కాకుండా 2-3 సక్సెస్లు వస్తాయన్న ఆశతో మేకర్స్ ఉన్నారు. ఈ నెలలో వస్తున్న ఆ క్రేజీ మూవీస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఆగస్ట్ 7న వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న ఈ మెగా హీరో ఈసారి హారర్ కామెడీని నమ్ముకున్నాడు. గతంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా వంటి హిట్స్ తీసిన మేర్లపాక గాంధీ దర్శకుడు. మిరాయ్ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్. 7నే కొరియన్ కనకరాజుతో పాటు డబ్బింగ్ మూవీ DC రిలీజ్ అవుతుంది. దర్శకుడు లోకేష్ కనకరాజు హీరోగా నటిస్తున్న ఈ తమిళ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ గా రూపొందింది. ఇక 14న సూర్య విశ్వనాథన్ సన్స్ రిలీజ్ అవుతుంది. వీరభద్రుడితో ఫామ్ లోకొచ్చిన సూర్య ఈసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. సార్ లక్కీ భాస్కర్ తీసిన సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడు కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా లవర్స్ కు ఆగస్ట్ లో ప్రతి ఫ్రైడే పండుగే. 21న రవితేజ ఇరుముడితో వస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. తండ్రి కూతుళ్ల కథతో రూపొందిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. నెలాఖరులో 26న పాన్ ఇండియా మూవీ టాక్సిక్ రిలీజ్ అవుతుంది. KGF 2 తర్వాత 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న యష్ ఈసారి రొమాంటిక్ యాక్షన్ మూవీని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఆగస్ట్ లో రిలీజ్ అవుతున్న ఈ క్రేజీ మూవీస్ లో ఎన్ని బాక్స్ ఆఫీస్ ను మెప్పిస్తాయో చూడాలి. మరి ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హవీస్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా నేను రెడీ నుంచి మెరుపుల సాంగ్ ను రిలీజ్ చేశారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.